8 కోట్లని బీఆర్ఎస్ కాదు అన్నది, శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు రాసిన ఫిగర్ ఇది 8 కోట్లు. అందుకే మేము డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నాం, సిట్ విచారణ పెట్టండి. మీకు అన్నీ ఇవాళ ట్రైలర్ మాత్రమే, సినిమా మొత్తం ఎమ్మెల్యే గారి మొబైల్ ఫోన్లో మొత్తం సినిమా ఉన్నది. మీరు సిట్ విచారణ పెట్టండి. మేము ఆ సిట్ విచారణ సజ్జనార్ గారిని పెడతారా, శివధర్ రెడ్డి గారు ఉంటారా, లేదు హోంమంత్రి గారే విచారణ చేపడతారా? ఇట్లాగో వాళ్ళకి ఇదే ఉన్నది కదా, టైంపాస్. ప్రభుత్వం ఎట్లాగో నడుస్తలేదు, 6 గ్యారంటీలు లేవు, హామీలు లేవు, డిక్లరేషన్లు లేవు. సిట్ విచారణ అంటే వీళ్ళకు అయితే ఏసీబీ, అయితే సిట్టు, లేకుంటే సిబిఐ, సిఐడి అన్ని విచారణలే నడుస్తున్నాయి కదా. ఇదొకటి పెట్టండి, ఈ విచారణ కూడా పెట్టేసేయండి, అయిపోతుంది. ఇంతసేపు మా మీదేనా విచారణ? ఒకసారి మీ నాయకులది కూడా విచారణ పెట్టండి. పొంగులేటి గారి అబ్బాయిదేమో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎఫ్ఐఆర్ అవుతుంది గచ్చిబౌలిలో. కానీ ఏం జరుగుతుంది? పొంగులేటి గారేమో నిస్వార్థంగా నేను విచారణకు సపోర్ట్ చేస్తా అంటారు, 2 రోజులకే ఇన్స్పెక్టర్ గారిని, హబీబుల్లా ఖాన్ గారిని మార్చేస్తారు. మరి దాని మీద విచారణ జరగదు ఎందుకు? మొన్న కూడా మనం చూస్తున్నాం, కరీంనగర్లో కూడా కమిషనర్ గారిని మీ న్యూస్ ఛానల్స్ వేసినాయి. కమిషనర్ గారిని అక్కడ మంత్రి గారు ప్రెషర్ పెట్టిండ్రని, ఎమ్మెల్యే గారు ప్రెషర్ పెట్టిండ్రని, కమిషనర్ గారు ఏం చేశారు, ఎస్ఐ గారిని సస్పెండ్ చేసేసి ఇమీడియట్గా వెకేషన్కి వెళ్ళిపోయారు. విచారణ పెట్టండి ఇవన్నిటి మీద. మేము ఇక్కడ అంటున్నది సూటిగా, ఇక్కడ 300 కోట్ల డెక్కన్ సిమెంట్స్ అనేటివి కూడా ఎట్లా బయటికి వచ్చింది? మంత్రి గారు అమ్మాయి మాట్లాడితే బయటకు వచ్చింది, బీఆర్ఎస్ మాట్లాడిందా? దాన్ని కూడా సైలెంట్గా తవ్వేసారు. ఎక్కడ ఎఫ్ఐఆర్? అంత పెద్ద సినిమా ఎపిసోడ్. టాస్క్ ఫోర్స్ మంత్రి గారి ఇంటి ముందుకు వెళ్తుంది, ఓఎస్డీని పరారు చేస్తారు, మంత్రి గారి కారులో పరారు చేస్తారు. కానీ ఆ ఎపిసోడ్ మీద విచారణ ఉండదు. ఇది కూడా ఇట్లనే వదిలేద్దామా చెప్పండి? ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ధైర్యం, అసలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద ఎవరు బయటికి వచ్చి అంత ధైర్యం చేయరు. ఒక కంపెనీ వచ్చి కంప్లైంట్ చేయడానికి, అది కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం అయితే ఇవాళ ఏ విధంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిర్రో, ఏ విధంగా బెదిరింపులు జరుగుతున్నాయంటే, ఇవాళ ఈ కంపెనీ ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ రాసింది అని అంటే విచారణకైతే ఆదేశించాలి కదా, కనీసం ఎఫ్ఐఆర్ అన్న చేయాలి కదా. 9 జనవరి 2026 వారం అవుతుంది. ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ కంప్లైంట్ మీద? సంపత్ కుమార్ గారి మీదే ఆరోపణ ఉన్నప్పుడు సంపత్ కుమార్ గారి వాళ్ళ సంజాయిషి ఇచ్చుకుంటే 8 కోట్లు 8 లక్షలు. నేను మీకు ఒక్కటి చెప్తానండి, మీరైతే ఒక్కటి మంచిగా చెప్పారు, 8 లక్షలు అన్నారు కదా. లా ఏం చెప్తుంది? 8 లక్షలు అంటే నేరం కాదా? చలో అట్లా ఆలోచిద్దాం. చారానైనా ఆటానైనా రూపాయి అయినా నేరం నేరమే అంటే నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. నువ్వు వాళ్ళతో మాట్లాడింది ఒప్పుకున్నట్టే, నువ్వు వసూలు అడిగింది ఒప్పుకున్నట్టే. కానీ ఏంటంటే 2 సున్నాలను తీసేసి తక్కువ చేసి చెప్తున్నావు నువ్వు. లేదు నేను 8 కోట్లు కాదు 8 లక్షలే అడిగినానంటవా? నువ్వు ఎక్స్టార్షన్ చేస్తున్నానైతే ఒప్పుకుంటున్నావు కదా. దాని మీద విచారణ జరగాలి. విచారణ జరిగితే బయటికి వస్తుంది 8 కోట్లు కాదు. ఈ అవినీతి తిమింగలం వీళ్ళు అంటున్న వసూలు రాజా ఏమేమి అవినీతి చేసిండో, ఆసుపత్రులైనా ఆయనకే కాంట్రాక్ట్లు, భూమి కబ్జాలు, ఉద్యోగాల విషయం మీద తెలంగాణ యువత ఇవాళ రోడ్డు మీద ఉన్నారండి. మాకు జాబ్ క్యాలెండర్ కావాలి, మాకు జాబులు కావాలని. వాళ్ళకి తెలుస్తలేదు పాపం. జాబులు ఎందుకు పడతలేవంటే ఎమ్మెల్యేలు కాదు వీళ్ళు, ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, ఎమ్మెల్యే అని చెప్దామన్నా కూడా ఎక్స్ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటున్నారు కాబట్టి అందుకే అక్కడ నోటిఫికేషన్లు పడతలేవు. అక్కడ భర్తీ అవుతున్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులు భర్తీ అవుతున్నాయి, నోటిఫికేషన్లు పడతలేవు. ఎందుకంటే వీళ్ళకి ఇది కావాలి కాబట్టి. మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు ఆడియో కూడా వినిపిస్తాం. ఒక అధికారిని బెదిరించిండు, ఉంటావా ఊడగొట్టాలనా? వర్డ్ కూడా ఎగ్జాక్ట్గా మీకు చెప్తున్నా, ఉంటావా ఊడగొట్టాలనా? నాకు ఆ లిస్టు నువ్వు పంపించాలి, ఆ లిస్టు నేను అప్రూవ్ చేసినాకనే అది రిలీజ్ కావాలి ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు అని. ఆ అధికారి ధైర్యంగా నిలబడినందుకు నేను ఇవ్వను లిస్టు, అది కలెక్టర్ గారికే లిస్టు పోతుంది అని అంటే పాపం ఆ అధికారి 2 రోజులకే ట్రాన్స్ఫర్. ఇది వాస్తవం, ఇది నిజం. మా మీద ఎట్లాగో కేసులు వేస్తారు కదా, మేము ట్వీట్లు చేస్తేనే కేసులు వేస్తారు కదా. ఇవ్వండి, ప్రెస్ నోట్లో ఇంత కంటెంట్ ఇచ్చినాం, పెట్టండి, సిట్టు విచారణ పెట్టండి. స్ట్రైట్ క్వశ్చన్, 8 కోట్ల భాగోతం, గ్లోబెన్ కాంట్రాక్ట్ల భాగోతం, అసైన్డ్ భూముల కబ్జా భాగోతం,
ఈ ఉద్యోగాల అమ్ముకోవడం భాగోతం ఇవన్నీ కూడా బయట పెడతాం. మేము క్లియర్గా కూడా చెప్తున్నాం, మళ్ళా పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ కాదు, సంపత్ కుమార్ గారి ఆడియోనే ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా సిట్టుగా అప్పచెప్తారు. థ్యాంక్ యూ. ఇక అందరినీ కాపాడుతున్నాడంటే వాటా ఉన్నదా అట్లనే అనుమానం వస్తున్నది. విచారణ చేయకుండా కాపాడుతున్నారు కదా. ఇప్పుడు నాయిని బొగ్గుగని గురించి అయితే వినుండొచ్చు కదా మీకు. నాయిని బొగ్గుగని అంటే ఇది పెద్ద సబ్జెక్టు. నాయిని బొగ్గుగనిని అడ్డుపడ్డదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కానీ ఇవాళ దాన్ని చేస్తున్నదే బట్టి విక్రమార్క గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదో ఆశ కలిగినట్టుంది, రేపో మాపో దాని 1600 కోట్ల కాంట్రాక్టు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ ముగ్గురు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి మధ్యలో జరిగిన కొట్లాటనే లాస్ట్ 2-3 రోజులు మనం చూసిన ఎపిసోడ్. సో అట్లా కాపాడుతున్నారు కావచ్చు. వీరిని కూడా విచారణ చేపట్టండి, తెలుస్తుంది నిజంగానే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉందో లేదో. రేపే కదా మీటింగ్ రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడేసారు, మేము మాట్లాడినాం. రేపు రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏందో చూద్దాం.